బీఆర్ఎస్ సర్కార్ను మించిపోయేలా రేవంత్ సర్కార్ రికార్డులు బద్దలు కొడుతోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ అప్పులు చేస్తున్నాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే చేసిన అప్పు అక్షరాల 1,24,208.84 కోట్లు. ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. నాన్ ఎఫ్ఆర్బిఎం రుణాలు 61,991.14 కోట్లు. పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్న రుణాలు 10,099.70 కోట్లు. అన్ని రుణాలు కలిపితే సంవత్సరంలో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు 1,24,208.84 కోట్లు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిలో దాదాపు 25,000 కోట్ల అప్పు చేయగా రేవంత్ రెడ్డి నెలకు 15,000 కోట్ల నుంచి 25,000 కోట్ల అప్పులు చేస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు 5 లక్షలు కూడా దాటకపోగా కేవలం ఏడాది పాలనలోనే రేవంత్ రెడ్డి దాదాపు 1,25,000 కోట్ల అప్పులు చేయటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. అభివృద్ధిలో ముందంజలో ఉంచమని రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల్లో అభివృద్ధి తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ సామాన్య ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మండిపడుతున్నారు.